హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. ఈ నెల 29వ తారీఖున మనకి అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. ఆ రోజున మీరు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి గనక కట్టుకుంటే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, దరిద్రం అంతా కూడా పూర్తిగా పోయి అదృష్టం పట్టి డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇంకా రకరకాల సమస్యలు అంటే కుటుంబ సమస్యలు అవ్వచ్చు, డబ్బు ఎంత సంపాదించినా నిలబడకపోవటము, కొంతమందికి ఇంటి పరంగా అస్సలు కలిసి రాదు. అంటే ఆ ఇంట్లో ఎంత చేసినా కూడా కలిసి రావట్లేదని చెప్పేసి, ఇల్లు సరిగ్గా లేదు, వాస్తు సరిగ్గా లేదని చెప్పేసి చాలామంది కూడా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి సమస్యలు అంటే ఇల్లు మారుదాము అంటే ఎక్కడికన్నా ఏదన్నా అద్దెకి తీసుకొని వెళ్దాము, లేకపోతే సొంత ఇల్లు ఎక్కడన్నా వేరే చాట కట్టుకుందాము అని చెప్పేసి భయపడతా ఉంటారు ఆ ఇంట్లో ఉండటానికి. ఇంట్లో అంతా కూడా మాకు ఏది చేసినా కూడా అంతా కూడా అంతా మైనస్ అయిపోతుంది, అసలు డబ్బు రూపాయి కూడా నిలబడట్లేదు, ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, పిల్లలు చెప్పిన మాట వింటలేదు అని చెప్పేసి ఇంటి పరంగా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. మరి ఇంకో ఇల్లు కట్టుకోవటం అంటే అంత ఈజీ ఏం కాదు. అద్దెలకు వెళ్తానికి అందరికీ అవకాశం అనేది ఉండదు. ఎలా చేయాలని చెప్పేసి చాలా రకాలుగా అంటే పెద్ద పెద్ద గురువులను కానీ స్వామీజీలను కానీ ఏం చెయ్యాలి, ఏమన్నా పరిష్కారం ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతారు. అట్లా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అలా చేసుకుంటే ఏంటంటే కొన్ని పరిహారాల వల్ల ఆ ఇంటి మీద ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా పోయి మనం ఇట్లా ఇంటి గుమ్మానికి ముఖ్యంగా అమావాస్య తిథి రోజున కట్టుకోవటం వలన మనకి ఇంట్లో ఉన్నటువంటి చెడు కానీ ఏదన్నా ఉంటే కూడా మొత్తం పూర్తిగా బయటికి వెళ్ళిపోవటానికి, మొత్తం గ్రహించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వేలకు వేలు డబ్బులు అడుగుతూ ఉంటారు. అలా కాకుండా సింపుల్గా మనం ఇలా వీడియోలో చెప్పినట్లుగా చేసుకోవటం వల్ల వాళ్ళు చెప్పేనా కూడా ఇలాంటివేనమాట మనకి మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇంటి గుమ్మం అంటే ఏంటి, మనకి మంచి కానీ చెడు కానీ ఇంటి గుమ్మం నుంచే ఎంటర్ అవుతుంది. చెడు అంటే ఒక్కొక్కసారి పిల్లలు కానీ మనమైనా పెద్దోళ్ళమైనా సరే కాళ్ళు కడుక్కోకుండా గబుక్కను లోపలికి వచ్చేస్తూ ఉంటాము. అలా వచ్చినప్పుడు ఏంటంటే మన కాళ్ళ వెంట చాలా రకాలుగా చెడు శక్తులు అనేవి వస్తూ ఉంటాయి. అందులో ఈ అమావాస్య తిథుల్లో ఏంటంటే చాలా శక్తివంతంగా వస్తాయి. ప్రతి నెల అమావాస్య అనేది వస్తుంది, కానీ ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది. మనకి ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య అనమాట ఇది. కాబట్టి అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది. అంటే చాలా మంది కూడా ఇంటి పరంగా దిష్టిలు పెడతా ఉంటారు. ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, మన బంధువుల్లో అవ్వచ్చు, చాలా మంది కూడా ఇళ్ల మీద పడి ప్రత్యేకంగా చూపు ఉంటా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంటి మీద కన్నేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉండటం, అబ్బా వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు అది ఇది అని చెప్పేసి, మనుషులు కమ్మగా బ్రతుకుతున్నారు అది ఇది అని చెప్పేసి మన బాధలే మనం పడతా ఉంటుంటే జనాని కళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉండి వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలా ఏడ్చినప్పుడు ఏంటంటే ఒక మాట కాకపోతే ఒక మాట అన్న తగులుతూ ఉంటుంది. కొంతమంది అయితే వీళ్ళు నాశనం అయిపోవాలని చెడుగా చేపించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టైనా సరే వీళ్ళు నాశనం అయిపోవాలి, అది మేము చూడాలి అని చెప్పేసి ఇది చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అమావాస్య తిథుల్లో అలాంటి టయాల్లో చేపిస్తూ ఉంటారనమాట. అలా చేపించినప్పుడు ఏంటంటే వీళ్ళకి అనారోగ్య సమస్యలు రావటము, అసలు ఏంటో కొంచెం మానసికంగా భయాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఎవరు ఏం చేసినా ఎంత ఏడ్చినా కూడా అవన్నీ వాళ్ళకే తిప్పికొట్టి మన దాకా రాకుండా ఉండటానికి సింపుల్గా మీకు ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట. ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం బయటకు వెళ్ళిపోయింది. బయట నుంచి చెడు పొరపాటున కూడా లోపలకు ప్రవేశించకుండా జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటకు వెళ్ళటానికి, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి, దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట. ఏమీ లేదు, సింపుల్గా మీరేం చేస్తారంటే ఆ రోజున 29వ తారీఖున ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. సాయంత్రం సంధ్యా సమయం అంటే సుమారు ఒక 5 గంటల 40 నిమిషాలు, 5 గంటల 40 నిమిషాల దగ్గర నుంచి 7 గంటల 40 నిమిషాల దాకా అట్లా ఆ సమయాల్లో మనకి ఏంటంటే సంధ్యా సమయం 8 గంటల లోపు, 5:30 నుంచి 8 గంటల లోపు అనుకోండి. ఆ సమయంలో మనం ఏంటంటే ఉదయమైనా కట్టుకోవచ్చు, పొద్దున్నేనైనా సరే చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని చక్కగా తలస్నానం చేసుకొని అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపం వెలిగించుకొని మీరు సింపుల్గానైనా సరే చక్కగా గంధము కుంకుమలతో అలంకరించేసి పూలు పెట్టేసేసి ఒక బెల్లం మొక్క కానీ ఒక అరటిపండు కానీ చక్కగా పెట్టేసేసి నైవేద్యంగా దీపం వెలిగించడం వలన అమావాస్య ఏంటంటే చీకటి కాబట్టి
మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని చీకటిని అంతా తరిమి కొట్టడానికి దీపం ఏంటంటే వెలుగును చూపించడానికి, మనకు బాగా కలిసి రావటానికి, ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని బయటికి తరిమేయటానికి దీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట. చక్కగా సింపుల్గా అలాగా దీపం అనేది వెలిగించేసుకొని మీరు అక్కడ ఆ దీపం చేసేటప్పుడు అంటే పూజ చేసేటప్పుడు ఈ వస్తువులు కూడా అక్కడ ముందు దేవుడి ముందర పెట్టుకోండి. ఎందుకంటే మనకు దేవుని ఆశీర్వాదం అనేది కూడా డైరెక్ట్గా మనం తెచ్చుకొని కట్టుకునే కన్నా కాసేపు అతని ముందర అంటే దేవుడి ముందర పెట్టడం వలన ఆ ఆశీస్సులు దైవశక్తి అనేది కూడా వాటికి అందుతుందన్నమాట. సింపుల్గా మీరేం చేస్తారంటే ఎరుపు రంగు వస్త్రము, ఎరుపు రంగు క్లాత్ ఒకటి తీసుకోండి. అది ఒక జాకెట్ మొక్క అయినా పర్వాలా, లేకపోతే ఏదన్నా కర్చీప్ లాంటిది ఏదన్నా అయినా పర్వాలా, కానీ ఎరుపు రంగులో ఉండాలి. అది అక్కడ హోల్స్ అంటే చినిగి కానీ అలాగా ఉండకుండా నీట్గా ఉన్నటువంటి ఎరుపు రంగు క్లాత్ అనేది ఒకదాన్ని తీసుకోండి. అది తీసుకొని మీరేం చేస్తారంటే దాంట్లోకి వచ్చేటప్పటికి ఒక చిన్నది కొబ్బరికాయ తీసుకోండి. దానికి వచ్చేటప్పటికి వెనకమాల పీచు కూడా ఉండాలి, అది తీసేయకూడదు. ఒక చక్కగా ఒక కొబ్బరికాయ, నవధాన్యాలు వచ్చేటప్పటికి కొంచెం అన్ని నవధాన్యాలు తీసుకోండి. ఆ నవధాన్యాలు, నల్లగవ్వలు వచ్చేటప్పటికి 3 నల్లగవ్వలు తీసుకోండి. నల్లగవ్వలు ఏంటంటే చెడుని తీసేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇంటి మీద ఏమైనా చెడు దృష్టిలు ఏమన్నా ఉన్నా, దోషాలు ఏమన్నా ఉన్నా పోవటానికి ఉపయోగపడతాయి. నవధాన్యాలు ఏంటంటే నవగ్రహాలతో సమానం కాబట్టి చాలా మంచివి నవధాన్యాలు. మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా చూడండి, పునాదుల్లో ముందు నవధాన్యాలే వేస్తారు, చాలా శక్తివంతమైనవి. కొబ్బరికాయ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, శివస్వరూపం అంటారు. కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనది. కొబ్బరి నీళ్ళు ఏంటంటే నారాయణుడిగా చెప్పుకుంటారు. చాలా చాలా శక్తివంతమైనవి, ఎవ్వరు తాకని నీరు, పవిత్రమైనది కొబ్బరికాయ. కొబ్బరికాయ ఎక్కడ ఉంటే అక్కడ విపరీతంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చక్కగా అవి తీసేసుకోండి. తర్వాత వీటితో పాటుగా ఏంటంటే చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, చిటికెడు గంధమ, ఇవి 3 కూడా చాలా చాలా పవిత్రమైనవి. పసుపు కుంకుమలు ప్రతి శుభకార్యంలో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. గంధము చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి చక్కగా గంధము ఈ 3 కూడా యాడ్ చేసేసేయండి. తర్వాత వచ్చేటప్పటికి జీడి గింజలు అని చెప్పేసేసి ఉంటాయి. జీడి గింజలు వచ్చేటప్పటికి 2 కానీ 4 కానీ జీడి గింజలు వేసేసేయండి. జీడి గింజల వల్ల మనకి ఏంటంటే దరిద్ర బాధలు, సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా పోయి మనకు అదృష్టపరంగా కలిసి రావడానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. అవి వేసేసి తర్వాత ఏంటంటే నల్ల గవ్వలు అని చెప్పేసి అన్నాను కదా 4. తర్వాత వీటితో పాటుగా పసుపు రంగు గవ్వలు కూడా, పసుపు రంగు గవ్వలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చి 4 వేయండి. ఎందుకు అని అంటే పసుపు రంగు గవ్వలు చాలా కలుసుబాటుకి, మీ ఇంట్లోకి విపరీతంగా కలిసి రావడానికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి అనమాట. కాబట్టి నల్ల రంగు గవ్వలు అలాగే పసుపు రంగు గవ్వలు కూడా వేసేసి చక్కగా వీటన్నిటిని కలిపేసేసి, మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటుంది కదా, కలబంద మొక్క ఉన్నా పర్వాలా లేకపోయినా పర్వాలా, కానీ ప్రతి ఒక్కరికి కూడా అందరి ఇళ్లలో కూడా కలబంద మొక్క అనేది కూడా ఉంటుంది. చిన్నది అంటు మొక్క వ్రేళ్లతో సహా ఒకటి పీక్కొని దాన్ని కూడా శుభ్రంగా కడిగేసేసి దానికి కూడా కొంచెం పసుపు కుంకుమ అట్లా అద్దేసేసి ఇవన్నీ కలిపి చక్కగా ముందు దేవుడు ముందర పెట్టేసేసి దండం పెట్టేసేసుకొని తర్వాత ఏం చేస్తారంటే వీటన్నింటిని ఇందులో ఈ మనం చెప్పినవన్నీ కూడా ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టేసుకొని ఈ కలబంద మొక్కను మాత్రం ఆ మూట పక్కనే బయట, కలబంద మొక్క మాత్రం బయట ఉండాలి, ఆ మిగిలినవన్నీ లోపల ఉండాలి, ఈ కలబంద మొక్క పైన ఉండాలి. ఇవన్నీ కలిపేసేసి మీ ఇంటి గుమ్మానికి చక్కగా వ్రేలాడదీయండి. అలా కట్టండి. అలా కట్టడం వల్ల చూడండి కొన్ని క్షణాల్లోనే మీకు ఏలినాటి శని అని చెప్పేసి చాలామంది దోషాలతోటి, జాతకంలో సమస్యలతోటి ఏ పని మొదలుపెట్టినా కూడా మాకు అవ్వటం లేదు, మాకు ఏది పెట్టినా కూడా అంత దరిద్రంగా ఉందని చెప్పేసి చాలా బాధపడతారు. ఇంటి పరంగా, జాతక పరంగా కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. అలాంటి మీకు సమస్యలు ఏమున్నా సరే కొన్ని క్షణాల్లోనే వాటి నుంచి రిలీఫ్ పొందటము, మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ఉండాలి. అలాంటి కలుసుబాటు రావాలి అని అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు పూర్తిగా ఉండాలి. కాబట్టి ఇలా ఈ మూటను మనం కట్టుకోవటం వలన చాలా శక్తివంతమైనటువంటి మూట అన్నమాట. దీనికి వచ్చేటప్పటికి మీకు పెద్దగా ఖర్చు ఏముండదు. మహా అయితే మొత్తం కలిపి ఒక 50 రూపాయలు ఉంటాయేమో, కానీ మీకు రిజల్ట్ వచ్చేటప్పటికి మాత్రం విపరీతంగా బాగా కలిసి వచ్చింది అనమాట. మీరు గమనించినట్లయితే మీకు తెలిసిద్ది అనమాట. ఇంకా బాగా కలిసి రావటము, సమస్యలన్నీ పోవటము చాలా చాలా శక్తివంతంగా పనిచేసిద్ది. అలాగే ఆ రోజు వచ్చేటప్పటికి కొంచెం గాజు బౌల్లో వచ్చేటప్పటికి కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు కూడా అటు పక్కన ఇటు పక్కన ఒక మట్టి ప్రమిదిలో వేసేసి కళ్ళుప్పు కూడా, దానికి ఒక నిమ్మకాయ కట్ చేసేసి ఆ నిమ్మకాయకి ఒక నిమ్మ చెక్కకు వచ్చేటప్పటికి కొంచెం పసుపు, ఒక నిమ్మ చెక్కకు వచ్చేటప్పటికి కొంచెం కుంకుమ, ఇవి కూడా అద్దేసేసి
అవి కూడా గుమ్మానికి ఇరువైపులా పెట్టేసేయండి. అలాగే గుమ్మం ముందర కూడా వచ్చేటప్పటికి కొంచెం పచ్చ కర్పూరము కానీ లేకపోతే మనకి ఇది సెంట్ ఉంటుంది కదా, అదైనా సరే అవి కొంచెం వాటర్లో కొంచెం పసుపు వేసి చిలకరించేసి ఆ నీళ్లు కూడా కొంచెం గుమ్మం ముందర చల్లండి. అలా చేయటం వలన మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా ఇంట్లోకి చెడు ఎంటర్ అవ్వటానికి అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు 3 రకాలు చెప్పుకున్నాం. ఈ మూడిట్లో మీరు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీకు రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. కానీ ఇంటి గుమ్మానికి మాత్రం ఈ మూటను కట్టుకుంటే మీకు తిరుగుండదు. కలబంద కలుసుబాటుకు చాలా బాగా కలిసి వచ్చింది అనమాట. కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో విపరీతంగా కలిసి వచ్చింది. కలబంద మొక్కను కూడా మీరు ఆ రోజున కట్టడం వలన మీకు అద్భుతమైనటువంటి శక్తి అనేది పూర్తిగా ఇక మీకు అన్ని రకాలుగా పట్టిందల్లా కూడా బంగారం అవటానికి ఈ కలబంద మొక్క పరిహారం కూడా చాలా బాగా కలిసి వచ్చింది. కాబట్టి ఆ మూట దానికి పక్కన ఈ కలబంద మొక్క కూడా కట్టేసేయండి. చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ఈ అమావాస్య రోజున కట్టుకోవటం వల్ల ఆ క్షణాల్లోనే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్షణాల్లో మాయమైపోతాయి. చాలా బాగా అద్భుతంగా కలిసి వచ్చింది. కాబట్టి చక్కగా సింపుల్గా ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ 2 వేళల్లో ఏ రోజైనా సరే నేను చెప్పినవన్నీ చక్కగా ఒకసారి విని అవన్నీ కట్టుకుంటే మీకు అద్భుతంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాకిలి గుమ్మానికి పక్కన కూడా ఉప్పు కూడా పెట్టండి. ఉప్పు ఏంటంటే చెడును లోపలకు ప్రవేశించకుండా మనకి ఇంట్లోకి మంచి ఎప్పుడు ఉండటానికి డబ్బు పరంగా బాగా కలిసి రావడానికి చాలా చాలా మంచిగా పనికొచ్చింది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది ఉప్పు. సముద్ర గర్భం నుంచి పుడుతుంది. చక్కగా గుమ్మానికి ఆ మూట కట్టుకొని చక్కగా సింపుల్గా ఇట్లా చేసేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి మీరే సంతోషపడతారు. రెండోసారి మీరే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారనమాట. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.